అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం వేసుకోదగ్గ ఖరీఫ్ పంటలు, రైతులకు సూచనలు. విజయనగరం జిల్లాకు అనువైన ఖరీఫ్ వరి రకాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడు రుతుపవనాలు కొంత ఆలస్యంగా వస్తాయని, వచ్చినా వర్షాపాతం ఆశించిన రీతిలో ఉండదని వాతావరణ నిపుణులు పలుమార్లు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు తాము సాగు చేసుకునే పంటలను ఆచితూచి ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. అధిక నీటి అవసరత కల వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వరి మాత్రమే వేయదగ్గ పొలాల్లో తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంచుకోవడం మంచిదంటూ విజయనగరం జిల్లాకు ప్రస్తుత ఖరీఫ్కు అనువైన వరి రకాలు, వాటి గుణగణాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. మన ఉత్తర కోస్తా జిల్లాల్లోనైతేనేమి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పంట వరి. అయితే ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ వరి పండించేటటువంటి రైతాంగం తప్పనిసరిగా ఈ యొక్క రకాల ఎంపిక అనేది సకాలంలో చేసుకొని విత్తనాన్ని ముందుగానే సేకరించుకొని ఉంచుకొని మనం సరైన సమయంలో మనం వరి సాగును ప్రారంభించుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ యొక్క ఎల్నినో ప్రభావం ఉంటుంది కాబట్టి వర్షాభావ పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా వీలైనంత వరకు మధ్యకాలిక రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఈ మధ్యకాలిక రకాలు అంటే 135 నుంచి 140 రోజుల్లో పండేటటువంటి వరి రకాలను మాత్రం మనం ఎంపిక చేసుకున్నట్లయితే శ్రీధృతి అనే రకం MTU 1121గా మనం వ్యవహరిస్తాము. ఇది 135 నుంచి 140 రోజుల్లో కోతకు రావడమే కాకుండా ఈ యొక్క దోమపోటుని చాలా వరకు తట్టుకుంటుంది. కొంత మేరకు ఈ యొక్క పాంపొడ తెగులు ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని యాజమాన్యం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ రకం గింజ నాణ్యత చూసుకుంటే మధ్యస్థ గింజగా ఉండి మార్కెట్కి అనుకూలంగా ఉండేటటువంటి రకం. దాంతోపాటు MTU 1224 అనే రకం, దీన్ని మార్టేర్ సాంబాని వ్యవహరిస్తాము. ఇది కూడా 135 నుంచి 140 రోజుల్లో కోతగా వచ్చి సన్న గింజ కలిగినటువంటి రకం. ఈ రకం అన్నం తినడానికి అనుకూలంగా ఉండేటటువంటి రకం. ఇది కూడా దోమపోటును కొంతవరకు తట్టుకోవడమే కాకుండా ఎండాకు తెగులను కూడా మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆశించకుండా పెరిగేటటువంటి రకం. చేను కూడా పడిపోకుండా ఉండేటటువంటి రకాలు కాబట్టి తప్పనిసరిగా మన ఈ రకాలను మనం ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇదే కాలపరిమితిలో చూసుకున్నట్లయితే MTU 1310 ఇది 2022లో మారిటేర్ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల అవడం జరిగింది. ఇది కూడా ఖరీఫ్లో 140 రోజుల్లో కోతకు వచ్చి దాదాపు 3 టన్నులు అంటే 30 క్వింటాళ్ళ దిగుబడి వరకు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఇది కూడా పడిపోకుండా ఉండేటటువంటి రకము. దీంతోపాటు MTU 1321 రకం, ఇది కూడా మార్టేర్ నుంచి విడుదల అవ్వడం జరిగింది. దీన్ని కూడా మనం 135 నుంచి 140 రోజుల్లో కోతకు వస్తుంది కాబట్టి ఈ రకాన్ని కూడా మనం సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. ఇది కూడా గింజ నాణ్యత కలిగినటువంటి రకం.
అదేవిధంగా రాఘోల్ నుంచి రకాలను చూసుకున్నట్లయితే RGL 7016 అనే రకం ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి రకం. ఇది కూడా 145 రోజుల్లో కోతకు వచ్చి దాదాపు 28 క్వింటాళ్ళ వరకు కూడా ఎకరానికి దిగుబడి ఇవ్వగలనటువంటి రకం. ఇది కూడా ఉల్లికోడిని అదేవిధంగా పురుగుల్ని తెగుల్ని కూడా తట్టుకునేటటువంటి రకం. అదేవిధంగా DPT 5204 ఇది కూడా మనకి చాలా వరకు అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. ఈ రకం ఏంటంటే సన్న గింజ కలిగినటువంటి అత్యంత అన్నము నాణ్యత కలిగినటువంటి రకము. ఇది అందరికీ తెలిసింది. ఇది 1982లో విడుదలైనటువంటి రకం కాబట్టి ఇది మన ఉత్తర కోస్తా జిల్లాలో 145 రోజుల్లో కోతకు వచ్చేటటువంటి రకం. అయితే ఈ రకం సాగు చేసేటటువంటి రైతులు తప్పనిసరిగా సేంద్రియ ఎరువుల్ని కొంతమేరకు వాడుకొని రసాయనిక ఎరువుల మోతాదు ప్రత్యేకంగా నత్రజని ఎరువుల మోతాదు తక్కువగా వాడుకున్నట్లయితే చీడపీడల నుంచి బారి నుంచి తట్టుకొని మంచి నాణ్యత కలిగినటువంటి పంటనిచ్చేటటువంటి రకం. ఒకవేళ ఈ యొక్క ముంపు ప్రాంతాల్లో మనం సాగు చేసుకునే రైతులైతే 135 నుంచి 140 రోజుల్లో కోతకు వచ్చేటటువంటి MTU 1232 రకం ఉన్నది. ఇది వారం నుంచి 10 రోజుల వరకు అంటే పిలక దశలోను అదేవిధంగా వారం రోజుల వరకు కూడా పంట దశలోను కూడా ముంపు ఉన్నప్పటికీ కూడా తట్టుకొని పెరిగేటటువంటి రకము మధ్యస్థ సన్నగింజ రకం. అదేవిధంగా ఒకవేళ మన నేలలో చౌడు ఉన్నట్లయితే చౌడు ఉండేటటువంటి ప్రాంతాల్లో అయితే మచిలీపట్నం నుంచి విడుదలైనటువంటి 103 అదేవిధంగా 109 అదేవిధంగా 125 అనే రకాలు 3 ఉన్నాయి. ఇందులో MCM 103 తీసుకుంటే గింజ అత్యంత నాణ్యత కలిగినటువంటి రకము 140 రోజుల్లో కోతకు వచ్చి దాదాపు 2.5 నుంచి 3 టన్నుల వరకు దిగుబడిని ఇవ్వగలిగినటువంటి నాణ్యత కలిగినటువంటి రకము. అదేవిధంగా చౌడుని కూడా తట్టుకుంటుంది. ఇంకొక రకం మచిలీపట్నం నుంచి విడుదలైనటువంటి MCM 109 అంటే 109 అనే రకం ఉన్నది. ఇది కూడా 145 నుంచి 150 రోజుల్లో పంట కోతకు వచ్చి చౌడుని సమర్థవంతంగా తట్టుకునేటటువంటి రకము. గింజ నాణ్యత మధ్యస్థ సన్నగింజ రకం. అదేవిధంగా మచిలీపట్నం నుంచి విడుదలైన MCM 125 అనే రకం కూడా ఉన్నది. ఇది కూడా 140 రోజుల్లో కోతకు వచ్చి మధ్యస్థ సన్నగింజ కలిగిన రకం. చౌడుని సమర్థవంతంగా తట్టుకునేటటువంటి రకం. కొన్ని ప్రాంతాల్లో మన ఉత్తర కోస్తా జిల్లాల్లో తోటపల్లి కానీ అదేవిధంగా వివిధ సూక్ష్మనీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంచెం దీర్ఘకాలిక రకాలు 145 150 రోజులు కాలపరిమితి కలిగిన రకాలను వేసుకోవచ్చు. వీటిలో చూసుకుంటే ఇంద్రా అనే రకం MTU 1061 అనే రకం ఉన్నది. ఇది 150 రోజుల్లో కోతకు వచ్చి మధ్యస్థ సన్నగింజ కలిగిన రకం. దాదాపు 32 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇవ్వగలిగిన రకము. ముంపుని పిలక దశలో అయితే 10 రోజుల వరకు అదేవిధంగా పంట దశలో అయితే దాదాపు వారం నుంచి 10 రోజుల వరకు కూడా ముంపుని తట్టుకునేటటువంటి రకం. అదేవిధంగా MTU 1064 అనే రకం ఉంది. ఇది కూడా 150 రోజుల్లో కోతకు వచ్చి మధ్యస్థ సన్నగింజ రకము. ఇది కూడా ముంపుని దాదాపు 10 రోజుల వరకు కూడా తట్టుకునేటటువంటి రకం. ఈ విధంగా రైతులు మన దగ్గర ఉన్నటువంటి వనరులు మనకు అవసరమైనటువంటి కాల పరిమితి వీటిని అనుసరించి సరైన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్లయితే వచ్చి అదేవిధంగా వీటిలో వచ్చే సాధక బాధకాలను కూడా ముందుగానే తెలుసుకొని తదనుగుణంగా మనం సాగు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అధిక దిగుబడులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నో ఆశలతో ఈ ఏడు వ్యవసాయం సాగిద్దామని ఎదురుచూసిన రైతులకు ఆలస్యమైన వర్షాలతో కొంత నిరాశనే మిగిలిందనే చెప్పాలి. జూన్ 3వ వారానికి వచ్చేసినా ఇంతవరకు ఎక్కడా సరైన వర్షపాతం నమోదు కాలేదు. ఇందుకు ప్రధాన కారణం ఎల్నినో వాతావరణ ప్రభావం. ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులుంటాయంటున్న వాతావరణ శాఖ హెచ్చరికలతో వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సన్నద్ధం చేసింది. వర్షాలు తక్కువగా కురిస్తే వేసుకునే పంటలను అలాగే ఎంచుకున్న పంటల్లో స్వల్పకాలిక రకాలను వేసుకోవడం మంచిదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుపై ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి దనసరి పుల్లయ్యతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఎల్నినో అందరినీ కలవరపరుస్తుంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు తెట్టు రైతాంగం కూడా చాలా కలవరానికి గురవుతుంది. అలాగే మరి
దీనికి ప్రత్యామ్నాయ పంటల సాగు అలాగే ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయమని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులు జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు జిల్లా వ్యవసాయ అధికారులు ఏ విధంగా సంసిద్ధమయ్యారు, అలాగే ఏ విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు, అలాగే ఖమ్మం జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి, వర్షాభావ పరిస్థితులు అంటే వచ్చే నెల వరకు ఉంటే ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది వ్యవసాయ అధికారులు ముందస్తుగా ఒక ప్రణాళికతో సిద్ధమయ్యారు. ఆ ప్రణాళిక ఏంటి అన్నది జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్యని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు మీరు ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేశారు, ఎలా ఉండదు? సో మన జిల్లాలో చూసినట్టయితే దాదాపు 7.5 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా వరి ఒక 3,05,000 ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. రెండో ప్రధానమైన పంట పత్తి దాదాపు 2,26,000 వరకు సాగు చేయడం జరుగుతుంది. దాని తర్వాత పెసర ఇవన్నీ ఉంటాయండి. ప్రధానంగా రైతులందరూ కూడా ఇప్పుడే ఈ మధ్య పడుతున్న తొలకరి వర్షాలకు వాళ్ళందరూ కూడా విత్తనాలు వేసుకోవడం జరుగుతుంది. మేము కూడా ఈ తొలకరి వర్షాలకి తొందరపడి విత్తనాలు వేసుకోవద్దని కూడా మనం అన్ని చోట్ల కూడా గ్రామ సభలలో కూడా మీటింగ్స్ పెట్టి రైతులకు అవేర్నెస్ చేయడం జరిగింది. అట్లాగే రైతు వేదికల ద్వారా కూడా చెప్పడం జరిగింది. సో రైతులందరూ కూడా మనము జూలై 15th వరకు కూడా పత్తి పంటను వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఒక 60 నుండి 70% వరకు పడినంత తర్వాతనే విత్తనాలు వేసుకోవాలని కూడా రైతులందరికీ సూచించడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా తొందరపడి విత్తనము అంటే సరిగైన తేమ లేకపోతే మొలవడము ఇబ్బంది అవుతుంది. కాబట్టి 60 నుండి 70 పడిన తర్వాతనే విత్తుకోవాలని కూడా సూచించడం జరిగింది. వరి పంట కూడా మనము ఈ జూలై 15th తర్వాత 30 వరకు వర్షాలు తగినంత ఉంటే కూడా మనము షార్ట్ డ్యూరేషన్ వెరైటీలు వేసుకోమని చెప్తున్నాము. నాట్లు వేయకుండా డైరెక్ట్ సీడింగ్ అంటే వెదజల్లే పద్ధతి ద్వారా కూడా మనం వేసుకోమని చెప్పడం జరుగుతుంది. విత్తనాలు అందుబాటు ఎలా ఉంది సార్? సో విత్తనాలు కూడా మనకు కావాల్సిన కాటన్ పాకెట్స్ దాదాపు 6 లక్షల పాకెట్లు మనకు అవసరం పడుతుంది. దానికి దగ్గర 4.5 లక్షల పాకెట్లు కూడా మనం ఇప్పటికే తెప్పించడం జరిగింది. విత్తనం ప్రాబ్లం ఏం లేదండి. అట్లాగే వరి విత్తనాలు కూడా మనం సఫిషియెంట్ కూడా తెప్పించడం జరుగుతుంది. దాంట్లో కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ సంవత్సరం టెంపరేచర్స్ కూడా చాలా హైలో ఉండడం వల్ల కూడా గ్రౌండ్ వాటర్ కూడా బోర్లలో కూడా చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాంతాలలో కూడా మనం రైతులకు ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ తయారు చేసుకొని తక్కువ నీటిని యూజ్ చేసుకునే పెసర మినుము ఇలాంటి కందుల్ని ఇలాంటివి కూడా వేసుకోమని చెప్తున్నాము. కాలువ చివరి భూమిలో కూడా వాళ్ళు కూడా మీరు తొందరపడి వరి వేసుకోకుండా ఇలాంటి పప్పు ధాన్యాలు సాగు చేయమని మనం అందరూ కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ బోర్ల కింద సాగు చేసే వరి రైతులు ఉన్నా కూడా వాళ్ళకి 5 ఎకరాలు ఉంటే ఒక 2 ఎకరాల వరకే మనము వరి వేసుకొని వెదజల్లే పద్ధతులు వేసుకొని తర్వాత ఒక 3 ఎకరాలు ఉంటే దాన్ని కూడా మనం పప్పు దినుసులు సాగు చేసుకోమని వాళ్ళందరికీ విస్తృతంగా చెప్పడం జరిగింది. అవగాహన కార్యక్రమం ఎంతవరకు వారికి చేరుతున్నాయి, అలాగే వారికి ఫోన్ ద్వారా ఏమైనా సమాచారం అదేంటి అంటే ఎప్పటికప్పుడు కూడా మనకు రైతులు కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా స్టేట్ లెవెల్ నుంచి వెళ్ళే వాళ్ళకి వాతావరణానికి సంబంధించిన సూచనలు కూడా రెగ్యులర్గా ప్రతి రైతు కూడా ఎవరైతే మనం రైతు బంధు పోర్టల్లో ఉన్న రైతులందరికీ వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఏదైతే మేము అప్డేట్ చేసినామో ఆ నెంబర్ వాళ్ళ రైతులందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ వాతావరణ సూచనలు వాళ్ళ ప్రాంతంలో ఎప్పుడు వర్షం పడబోతున్నది కూడా ఏ పంటలు వేయాలనేది కూడా దానికి సంబంధించిన సూచనలు కూడా రెగ్యులర్గా వాళ్ళు అందజేయడం జరుగుతుందండి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వీడియోస్ కూడా తయారు చేసి అన్ని వాట్సాప్ గ్రూపులలో మీడియా అలా అన్ని చోట్ల కూడా మేము విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలండి. ఏదైతే ఈ వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ముఖ్యంగా కాస్త ఎక్కువ వర్షపాతం పడిన తర్వాత సాగు చేస్తూ మేలైన పంటలు పండించాలని చెప్పేసి వారంతా కోరుకుంటున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వారు అంటున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. 2 ఏళ్ల పాలనా విజయోత్సవాల సందర్భంగా ప్రకాశం జిల్లాలో వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల సమన్వయంతో స్టాళ్లను ఏర్పాటు చేసింది. యంత్రాలు, నూతన వంగడాలు, నానో ఎరువులు, బయో ఎరువులు, విత్తనాలు, సేంద్రియ ఉత్పత్తులు, చిరుధాన్యాల స్టాళ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా సూపర్ 6లో భాగంగా మనకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ప్రోగ్రాం అనేది పెట్టడం జరిగింది. సంవత్సరానికి 20,000 చేయడం జరిగింది. రైతులకి 3 విడతల్లో ఈ సాయాన్ని అందించడం జరుగుతూ ఉంది. రైతులకి సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు దగ్గరికి చేర్చాలనే ఉద్దేశంతో పొలం పిలుస్తుంది అనే ఒక ప్రోగ్రాంను పెట్టడం జరిగింది. తద్వారా
ఈ ఎవరైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారో ముఖ్యంగా వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు అందరూ కూడా మంగళ బుధవారాల్లో గ్రామానికి వెళ్ళి ముందు ఫీల్డ్ విజిట్ చేసుకొని తర్వాత గ్రామ సభలో రైతులందరితో సమావేశపరిచి ఆ గ్రామంలో ఏం పంటలు వేశారు, ఏమి పురుగు తెగులు వచ్చింది, వాటికి ఏం సస్యరక్షణ చేయాలా, నెలవారీగా వారం వారీగా ఏమేం చేయాలా, ఏ విధంగా చేస్తే మనకి మంచి దిగుబడి తీసుకోవచ్చు అనే విషయం మీద కూలకషంగా రైతులతో చర్చించి వాళ్ళకి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులందరూ కూడా ఆ సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు పథకాల గురించి కూడా వివరించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో 2024-25 మరియు 25-26 సంవత్సరంలో మొత్తం 9,300 మంది రైతులకు గాను 19,9,00,000 రూపాయల సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్స్ అనేది ఇక్కడ రైతాంగానికి అందించడం వల్ల రైతులు వారు పండించేటువంటి పంటల్లో ముఖ్యంగా నీటి ఆదా చేసుకోవటం, ఎరువుల వాడకం తగ్గించడం మరియు కూలీల ఖర్చులు కూడా తగ్గించి తక్కువ పెట్టుబడితో వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో అధిక దిగుబడి సాధించి రైతాంగం పంటలు పండించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ తరఫున ప్రకాశం జిల్లాలో 115 మంది లబ్ధిదారులకు, అంటే కొత్తగా ఎవరైతే ఆహార పంటల్లో నుంచి ఉత్పత్తులను ప్రాసెస్ చేసి బ్రాండింగ్ చేసి ప్యాకింగ్ చేసి అమ్ముకునే దానికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే దానికి గాను 1,00,000 నుంచి 10 లక్షల వరకు వాళ్ళు చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకున్నారు. వీళ్ళకి PMFME అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ స్కీమ్ కింద 35% సబ్సిడీతో వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు అవసరమైన మద్దతు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. ఖేత్ బచావో అభియాన్ పేరుతో జరిగిన ఈ సదస్సుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. సదస్సులో సూపర్ ఎల్నినో ప్రభావం, సేంద్రియ ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతపై ప్రధానంగా చర్చ జరిగింది. ఎల్నినో ప్రభావంతో తలెత్తే బెట్ట పరిస్థితులను తట్టుకునే విధంగా అనుసరించాల్సిన సాగు పద్ధతులను వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తెలియచేయడంతో పాటు పంటల సాగుకు ముందు నవధాన్యాల సాగు ప్రాధాన్యతను విపులీకరించారు. కృషి విజ్ఞాన కేంద్రంలో ఖేత్ బచావో అభియాన్ ప్రోగ్రాం కింద ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, తొలకరిలో వేసుకునేటువంటి నవధాన్యాల మీద పూర్తి అవగాహన కల్పించి వాటి యొక్క లాభం ఏంటి, PMDS యొక్క ప్రధాన భూమికి ఏంటనేది చెప్పడం జరిగింది. దాన్ని వేసుకునే విధానంలో PMDSని వర్షాధారంగా ఎలా వేసుకోవాలి, కాలువ సాగు కింద ఎలా వేసుకోవాలి, లేదా పంటలుగా ఎలా వేసుకోవాలి, లేదా బెట్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పశుగ్రాసంగా ఎలా వాడుకోవాలనేది కూడా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఎల్నినో ప్రభావం వల్ల వచ్చే దుష్పరిణామాలను ఎదుర్కోవడానికి నేలలు ఖాళీగా ఉండకుండా రైతుకి ఆదాయం వచ్చే విధంగా ఈ నవధాన్యాల సాగుని పంటల విధంగా పెంచుకోవడానికి విధంగా ఎలా చేసుకోవాలో విత్తన గుళికల ద్వారా వేసుకునే విధంగా డెమాన్స్ట్రేషన్ చేసి విత్తన గుళికల తయారీలో ఘనజీవామృతము, బంకమన్ను, బూడిద పౌడర్ని ఎలా కలుపుతామో అది చేసి చూపించి, అలాగే తక్కువ భూమి వినియోగాన్ని ఇప్పించుకుని అధిక ఆదాయం పొందే విధంగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి ఎల్ షేప్ బండ బైండింగ్ మీద హార్టికల్చర్ క్రాప్స్ ఇంటిగ్రేషన్ తోటి ఆదాయం పెంచుకునే విధానాలు, అలాగే ATM మోడల్స్, కాంపాక్ట్ బ్లాక్ మోడల్స్ ఏంటి, ఇవన్నీ కూడా రైతులందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉందనే ఉద్దేశం మీద ఏంటంటే మనం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల ఉద్దేశం మీద రైతులందరికీ కూడా ప్రతి గ్రామాల్లో మనం మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. KVKs మనం కలిసి కండక్ట్ చేస్తున్నాం. సో ఇప్పటికే మనం PMDS కిట్స్ ఇచ్చాము, అలాగే డిపార్ట్మెంట్ ద్వారా పచ్చిరొట్ట ఎరువులు ఇచ్చాము. సో భూమి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. భూమి ఆరోగ్యం అనేది మనమే పాడు చేసాం కాబట్టి భూమిని మనమే బాగు చేసి మిగతా తరాలకు ఇవ్వాలనే ఉద్దేశం మీద ప్రతి వాళ్ళకు చెప్తున్నాం. రైతులు కూడా చాలామంది ఈ విషయాన్ని గ్రహించారు. కాకపోతే ఒకేసారి మారిస్తే మాకు దిగుబడులు తగ్గిపోతాయి, లేకపోతే ఈ ప్రకృతి వ్యవసాయంలో కావాల్సిన వనరులన్నీ మాకు దొరకడం లేదు అంటున్నారు. కాబట్టి రైతు ముఖ్యంగా కనీసం 3 సంవత్సరాలు కానీ పన్నట్లయితే ఏమీ దిగుబడులు తగ్గవు. అది అందరికి ఆల్రెడీ ప్రూవ్ అయింది. కనీసం ఎకరాలు లేకపోయినప్పుడు కూడాను వాళ్ళ ఇంటికి తినడానికి కోసమైనా వేసుకోవాలి. అలాగే మన కలెక్టర్ గారు కూడా ఎల్ షేప్ బండ్స్ కూడా మనకి ఉపాధి హామీలో శాంక్షన్ చేశారు. కాబట్టి అవి కూడా మనం వేయించుకొని ఆ గట్ల మీద మనకు కావాల్సిన కూరగాయలు కానీ, లేకపోతే కంది కానీ, పెసలు కానీ, మినువులు కానీ, అరటి కానీ, పపాయ మొక్కలు కానీ ఇట్లాంటివి ఏమైనా వేసుకున్నట్లయితే మనకి మెయిన్ ఏంటంటే అవశాశ లేని ఆహారం, ప్రకృతి అందించే ఆహారం మనం తినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది.
ఈ క్లైమేట్ రెసిలెన్స్ అంటే మన క్లైమేట్ కూడా సమతుల్యత ఉంటుంది కాబట్టి, వాతావరణ సమతుల్యత ఉంటుంది కాబట్టి, ఎస్పెషల్లీ ఎట్లాంటి ఇల్లుల ప్రభావం వచ్చినా కానీ మన ప్రకృతి వ్యవసాయం చేసుకున్నట్లయితే మనం ఎట్లాంటి ఇబ్బంది కలగము అని చెప్పడం కోసమని ప్రతి చోట కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. సేంద్రియ వ్యవసాయంతో పాటు ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయంపై ఎక్కువగా మొగ్గు చూపించాలి కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో రైతులు చేపట్టినట్లయితే విరిగా వాళ్ళకి రావాల్సినటువంటి ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే మార్గంగా మార్కెట్ దిశగా ఏ విధంగా వెళ్తే బాగుంటుందనే అంశంపై చర్చాగోష్ఠి కూడా నిర్వహించడం జరిగిందండి. ప్రస్తుతం ఈ సంవత్సరం మాత్రం 2 అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగిందండి. మొదటిది పప్పు ధాన్యాలు ఎగుమతి చేసే విధంగా ఒక సాంకేతికపరమైన సూచనలు ఇస్తూ రైతుల్ని మేళవించుకొని ఎక్స్పోర్ట్ క్వాలిటీ పెంచే విధంగా పప్పు ధాన్యాలను సాగు చేసే విధంగా ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. అలానే ఎప్పటి నుంచో ఉంది మనకి సహజ వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయం. కానీ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత బలోపేతంగా తీసుకురావాలి అంటే చర్చాగోష్ఠి కార్యక్రమంలో కానీ, కార్యశాలలు కానీ, వర్క్షాప్స్ ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ రోజుల్లో చూస్తున్నామండి, రసాయనేతర పద్ధతులు అనగానే మక్కువ ఎక్కువగా ఉంటుంది ఏ రైతుకైనా కూడా, రేట్ ఎక్కువగా వస్తుంది అని ఒక ఆలోచన ఉంది. కానీ ఒక చిన్న మెలకువండి, ప్రకృతి వ్యవసాయం చేపట్టినటువంటి ఏ రైతైనా, రైతు మహిళనైనా తొలిత 2-3 సంవత్సరాల వరకు కూడా దిగుబడులు తగ్గుతాయి. కానీ దిగుబడులు తగ్గినా వాళ్ళకి మొదటి సంవత్సరంలోనే సర్టిఫికేట్ చేయించుకున్నట్లయితే స్కోప్ సర్టిఫికేట్ వస్తుందండి. తర్వాత 2-3 సంవత్సరాల లోపు కనుక ఇదే విరిగా వాళ్ళు ప్రకృతి వ్యవసాయం కానీ, సేంద్రియ వ్యవసాయం కానీ చేపట్టినట్లయితే మనకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒక్కసారి సర్టిఫికేషన్ వచ్చినట్లయితే నేరుగా వాళ్ళు ఏ మార్కెట్లోనైనా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుంటూ మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. సదస్సు నిర్వహణపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే సహజ విధానాల్లో సాగు చేస్తున్నామని, అధికారుల సూచనలతో మరిన్ని మెళకువలు నేర్చుకుంటున్నామంటున్నారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేయాలని, ప్రతి ఒక్క రైతు కూడా ఆరోగ్యంగా ఉండాలని, తన పంటను కూడా ఆరోగ్యంగా పండించాలని ఈ సదస్సు చాలా ఉపయోగకరంగా ఉంది. మాకు ఈ సదస్సులో తెలియజేసిన విషయాలైతే నేను ఇప్పటికి కొంత నేర్చుకున్నాను. కానీ ఇంకా ఇక్కడ నాకు ఉపయోగపడే అంశాలే చెప్పారు. వాటిని నేను తప్పకుండా కూడా పాటిస్తా. అలానే పొలంలో PMDS అనేది వేయమన్నారు. 32 రకాల PMDS విత్తనాలు అనేది మేము గత 4 సంవత్సరాల నుంచి అది వాడుతున్నాము. ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు తక్కువ ఉంటాయి అన్న ప్రభావంతో ఇంకా ఇక్కడ చెప్పిన అంశాలు అన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను. వాటిని నేను తప్పకుండా పాటిస్తాను. ముఖ్యంగా ఏంటి అంటే ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ గారు ఇచ్చిన పిలుపు ఏంటంటే గ్రామాల డబ్బు గ్రామాల్లో, పట్టణాల డబ్బు గ్రామాలకి, విదేశాల డబ్బు గ్రామాలకి. అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసుకుంటే పండిస్తే పంటలు రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పురుగు మందులు కానీ, లేదు అంటే ఎరువుల గురించి లక్షల కోట్లు కేంద్రం బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. గ్రామంలోనే రైతు తన చుట్టూరు దొరికే వనరులతో పండించుకోవచ్చు. ఆ రకంగా రూపాయి ఖర్చు లేకుండా కష్టపడి చేసుకోవచ్చు అనేది తెలియజేశారు. అదే ఇప్పుడు ఇంకా PMDS కిట్ల ద్వారా భూమిని ఇంకా సారవంతంగా చేసుకోవచ్చు. అది అట్లా చేసుకోవడం వలన ఇంకా అధిక దిగుబడులు వస్తున్నాయి. రైతు ఆదాయం రెట్టింపు అవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఘంటసాలలో మనకి మంచి సూచనలు తెలియజేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయం కానీ, అట్లాగే సుభాష్ పాలేకర్ చూసిన జీరో బడ్జెట్ వ్యవసాయం కానీ ఈ ఘంటసాల ప్రాంతం నుంచి ప్రత్యేకంగా గతం నుంచి కూడా అనేక మంది రైతులు కానీ, ప్రముఖులు కానీ ప్రయత్నం చేయడం జరిగింది. మరి ప్రకృతి వ్యవసాయం కూడా ఇక్కడ ఘంటసాలలో అయితే ఈరోజు కూడా సేంద్రియ వ్యవసాయం చేయటంలో ఘంటసాల కానీ, దీని చుట్టుపక్కల గ్రామాల రైతులు కానీ చాలా ముందున్నారు. ఎక్కువ మంది అని అనలేం కానీ ఇతర చోట్లతో పోల్చుకుంటే ముందున్నారని చెప్తాం. ప్రకృతి, సేంద్రియ విధానాల్లో సాగైన పంట ఉత్పత్తుల ప్రదర్శన, డ్రోన్ ద్వారా విత్తనాలు, మందుల పిచికారీ, విత్తన బంతుల తయారీపై అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.